అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా రామరక్షా స్తోత్రం 7 విభాగాల్లో ఇప్పటి వరకు చాలా శ్లోకాలు, వాటి యొక్క భావాలు, రామనామ ప్రాశస్త్యం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ విభాగంలో మరికొన్ని శ్లోకాల్ని, వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం. ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్త శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. ఇంతకు ముందు శ్లోకాలలో మనం ఏ నామాలనైతే తెలుసుకున్నామో, ఏ నామ ప్రాశస్త్యాన్నైతే మనం అర్థం చేసుకున్నామో, అటువంటి ఆ నామాలని అనునిత్యం ఏ భక్తుడైతే జపిస్తూ ఉంటాడో అటువంటి భక్తునికి అశ్వమేధయాగం చేసిన దానికంటే కూడా అధిక ఫలితము లభిస్తుంది అనడంలో ఏ విధమైన సందేహము లేదు అని ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత శ్లోకం చూద్దాం. రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరా. అంటే దుర్వాదళశ్యామ వర్ణం కలిగినటువంటి వాడు, కమలనేత్రుడు, పీతాంబరధారి అయినటువంటి ఆ శ్రీరామ భగవానుని యొక్క దివ్యనామాలను కీర్తించేవారట ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా ఆ శ్రీరాముని యొక్క కృపకు పాత్రులై అంతిమంలో మోక్షాన్ని పొందగలుగుతారు అని ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత శ్లోకం. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. దీని భావం ఏమిటంటే, రామం లక్ష్మణ పూర్వజం, లక్ష్మణుని కంటే ముందు పుట్టినవాడు అంటే లక్ష్మణాగ్రజుడు. రఘువరం, రఘుకులానికే అలంకారమైనటువంటి వాడు. సీతాపతిం, సీతాదేవి యొక్క భర్త. సుందరం, అందమైనటువంటి వాడు. కాకుత్సం కరుణార్ణవం, కాకుత్స వంశానికే అలంకారమైనటువంటి వాడు. కరుణామయుడు, గుణనిధి. విప్రప్రియం ధార్మికం, బ్రాహ్మణ ప్రియుడు. ధార్మికం అంటే ధర్మంగా సంచరించి ఈ లోకానికి ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి అవతార పురుషుడు. దశరథ తనయుడు, శ్యామలవర్ణం కలిగినటువంటి వాడు. శాంతమూర్తి అయినటువంటి ఆ రామచంద్రమూర్తికి నేను వందనమాచరిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరికొన్ని మంచి శ్లోకాలతో రామరక్షా స్తోత్రంలోని శ్లోకాలు, వాటి యొక్క భావాలతో 9వ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలందరికీ కూడా ఈ రామరక్షా స్తోత్రాన్ని నేర్పించండి. ధన్యవాదాలు.